ఫుల్ స్టాప్ ఉండాలి. మాట్లాడవచ్చా? చెప్పండి. ఇప్పుడు రాజ్యాధికారంలో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు వీళ్ళందరూ ఒక ప్రమాణం చేస్తారు. ఏమని? భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాము, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతాము, అది ఇదని చెప్పారు. భారత రాజ్యాంగంతో పాటుగా అంటే సబ్స్టాన్షియల్ లాస్ తో పాటుగా ప్రొసీజరల్ లాస్ కూడా ఉన్నాయి. దాంట్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇస్ వన్ కోడ్. తర్వాత ఐపీసీ అనేదేమో నేరం ఏంటిదంటే శిక్ష ఎంత అనేది నిర్ధారించబడది. సో భారత రాజ్యాంగానికి దీస్ ఆర్ అట్రిబ్యూట్స్. సో రాజ్యాంగంతో పాటుగా ఈ చట్టాలు అనేది ఏర్పరిచినాం కాబట్టి నేరం ఎంత ఉంటే శిక్ష ఎంత వేయాలా అనేది నిర్ధారించబడింది. కాబట్టి ఈ నేరము శిక్ష అనేటువంటి విధానాన్ని మనం అమలు చేస్తున్నాం. కాబట్టి ఏ వ్యక్తిని కూడా ఏ చట్టానికి లోపరచకుండా, ఏ చట్టం ప్రకారంగా విచారణ జరపకుండా శిక్షించడము అనేది రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకమని, రూల్ ఆఫ్ లా గురించి రోజు పుంఖానుపుంఖాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మరి పని చేయాలి. ఇక అట్లాంటప్పుడు ఐపీసీ తర్వాత సిఆర్పిసి ఇట్లాంటి అన్ని తీసి పారేసేసి ఎవడు రాజ్యాంగం మీద వ్యతిరేక్తమైన భావన వ్యక్తం చేస్తాడో వారికి మరణశిక్షనే అనేటువంటి మాట కనుక మనం మాట్లాడితే ఇక మరి ఆ లాజిక్ అక్కడి వరకు తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. రెండోది, గాంధీజీ గారు ఒక విషయం చెప్పినారు. ఎప్పుడైతే సహాయ నిరాకరణ ఉద్యమం పెట్టినారో అప్పుడు వారు ఏం చెప్పినారు? ఇఫ్ దేర్ ఇస్ అన్ అప్రెసివ్ లా విచ్ కండెమ్స్ ది సిటిజన్స్ టు ఎనిమల్ ఎగ్జిస్టెన్స్, ఇట్ బికమ్స్ యువర్ డ్యూటీ టు వైలేట్ దట్ లా అన్నారు. కాబట్టి మరి ఈ చట్టాలకి అవసరం లేదు. మరి వేరియస్ రకరకాల చట్టాలను ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది, తర్వాత ఇతరతరమైనటువంటి గేమింగ్ యాక్ట్ ఉంది. రకరకాల చట్టాలలో నేరము, దాని శిక్ష అనేది నిర్ధారించబడింది. మనము ఒక రూల్ ఆఫ్ లాలో ఆపరేట్ చేస్తాం. మన దేశంలో న్యాయ వ్యవస్థ అనేది రెండు సెక్షన్ల మీద, ఎగ్జిక్యూటివ్ మీద, లెజిస్లేచర్ మీద, వాటి యొక్క రాజ్యాంగ భద్రత గురించి వాళ్ళు తీసుకున్న చర్యల మీద ఇవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని పరిశీలించేటువంటి బాధ్యత మనం కోర్టులకు ఇచ్చినాం. కాబట్టి రాజ్యాంగ హక్కులను పరిరక్షించాల్సినటువంటి కోర్టులు కూడా ఈనాడు మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆపరేషన్ కగారు యొక్క ఆలోచన సరళి ఏంటిది, వాళ్ళ టార్గెట్ ఏంది, వాళ్ళ పద్ధతి ఏంది, వాళ్ళు ఏ యాంగిల్లో వాళ్ళు ప్రొసీడ్ అవుతారు, తర్వాత కనపడ్డ వ్యక్తిని కనపడ్డట్టుగా చంపేటువంటి అధికారం ఏ పీనల్ ప్రొవిజన్స్ వల్ల వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దోస్ ఆఫ్ us who have been educated in law మాకేం చెప్తారు? రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఒక లా. ఎప్పుడైతే నీ ప్రాణానికి ముప్పు ఉంటుందో అట్లాంటప్పుడు నీ ప్రాణాన్ని కాపాడుకునేటువంటి ఉద్దేశంతో యు ఆర్ ఎంటైటిల్డ్ టు యూజ్ సమ్ వైలెన్స్. ఆ వైలెన్స్ కూడా ఈజ్ ఇట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది సిచ్యువేషన్ ఆర్ నాట్, హ్యావ్ యూ ఎక్సెసివ్లీ యాక్టెడ్. తర్వాత ఫైరింగ్ లో కూడా ఇప్పుడు మనకు ఏంది, ఏ బిలో ది అబ్డామిన్ కొట్టాలా, ఎబో ది అబ్డామిన్ చెస్ట్, తర్వాత సెన్సిటివ్ పార్ట్స్ లో కొట్టకూడదు. కొడితే దాని మీద మళ్ళా ఆ ఆఫీసర్లకు కూడా మనం శిక్ష అది ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక యాంగిల్లో ఆలోచిద్దామండి. ఇప్పుడు భారతదేశం మీద కొన్ని ఇతర దేశాలు కొట్లాడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కొట్లాడింది, గతంలో చైనా వాళ్ళు కొట్లాడినారు, బంగ్లాదేశ్ వ్యవహారాల్లో. ఇప్పుడు మన యుద్ధం లోపల మన దేశం మీదనే, మన సార్వభౌమాధికారం మీదనే యుద్ధం చేసినటువంటి వాళ్ళను యుద్ధంలో పట్టుకుంటే వాళ్ళను ఆ ప్రిజనర్స్ మనం వాపసు ఇచ్చినాం. ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారంగా కొన్ని పద్ధతుల ప్రకారంగా ఇచ్చినాం. మరి మన దేశ పౌరులే ఒకవేళ ఒక పర్టికులర్ విధానం మీద ఈ రకమైనటువంటి వ్యవస్థలో బలహీన వర్గాల వాళ్ళకి, తర్వాత నిమ్న జాతులకు, తర్వాత దౌర్జన్యకారులకు ఎక్కువ ప్రాధాన్యత, కొంతమంది దరిద్రంలోనే పుట్టి దరిద్రంలోనే చచ్చిపోతున్నారు, సంపద అనేది ఈక్వి డిస్ట్రిబ్యూషన్ లేదు అని వాళ్ళు రాజ్యం మీద కొంత అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు రాజ్యాన్ని పారదోలారా తోరలేదా, రాజ్యాన్ని పడేసినారా లేదా అనేది ఊహాజనితం. అంటే ఓవర్ గా ఊహించుకొని మరి ప్రతీకార చర్యలు ప్రభుత్వానికి తగుతాయా? అంటే ప్రభుత్వం అంటే పలానా వాడు పోలీసులను చంపాడు కాబట్టి ఇక వాడిని కనపడంగానే రోడ్డు మీద చంపేస్తాం, ఇదే ఒక చట్టం అని చెప్పి మరి రెగ్యులరైజ్ చేయాలి. అనునిత్యమేమో రాజ్యాంగం మీద గౌరవం ప్రదర్శిస్తూ రాజ్యాంగ పరిరక్షణ మా బాధ్యతని, అసలు మేము రాజ్యాంగాన్ని తీసేస్తాము, తొలగిస్తాము అని చెప్పేటువంటి మాట రాహుల్ గాంధీ గారు చెప్పింది అంత అబద్ధము. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రతులతోని నేను గుజరాత్ లోపల ప్రొసెషన్లు తీసినాను. అసలు అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించిందే మా పార్టీ అని చెప్పుతూ రాజ్యాంగం గురించి ఇంత పుంకాలు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు ఏదో రాజ్యానికి వ్యతిరేకం అంటే ఒక హిడ్మాతోనో లేకపోతే ఇంకెవరితోనో ప్రభుత్వం కూలిపోతా కాదు. ఇది ఒక పథకం ప్రకారంగా ఒక పద్ధతిలో ఈ రకమైన
భావజాలాన్ని ఉండనివ్వద్దు అని అనుకున్నారు. దేర్ హేట్రెడ్ దట్ హ్యాస్ లెడ్ టు దీస్ థింగ్స్. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ డిసెంట్ అండి. డెమోక్రసీ అండ్ డిసెంట్ విల్ గో టుగెదర్. ఇవాళ దేశంలో మన స్వతంత్ర సంగ్రామంలో కొంతమంది మిలిటెంట్స్ లేకుండిరా సుభాష్ చంద్రబోస్ ఇతరతులు. అంటే మనము తీవ్రవాద భావజాలం ఉండడమే మరణశిక్షకు అర్హమైన నేరంగా దాన్ని కనుక మనం ఒకవేళ క్లాసిఫై చేస్తే అప్పుడు మీరు అన్నది కరెక్ట్. తీవ్రవాద భావజాలం ఉండడమే మరణశిక్ష గారు. బట్ ఒక్క నిమిషం, అంటే అడిగిన దానికి వారు రూల్ ఆఫ్ లా గురించి చెప్పారు. నేను మీరు అడుగుతున్న దానికి నేను అడుగుతున్నా, మీరు అడిగిన దానికి ఒక భరత్ గారు మీరు అడిగిన తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు మళ్ళా తీవ్రవాద భావజాలం ఉన్న వారికి మరణశిక్ష ఉన్నది కాదు. ఆల్రెడీ ఒక 200 మర్డర్స్ చేసి 200 మందిని చంపేసి కదా వాళ్ళు గనక సెల్ఫ్ డిఫెన్స్, ఇప్పుడు 200 మందిని చంపిన వాళ్ళు గనక తారసపడితే, పోలీసులకు తారసపడ్డారనుకోండి గంతో, వాళ్ళు ఇప్పుడు వి ప్రకాష్ గారు అన్నారు AK-47 కనుక ఉంటే ప్రశ్న అండి, ఊహాజనితమైన ప్రశ్న. వాళ్ళు ఆయుధాలు పోలీస్ చెప్తున్న వెర్షన్ అదే కదా, పోలీస్ చెప్తున్న వెర్షన్ అదే కదా, అంటే వాళ్ళు ఎదురుపడ్డారు ఎన్కౌంటర్ ఇది ఒక స్టీరియో టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండి. ప్రతి చోట నక్సలైట్లు చచ్చిపోయిన చోట కొంత విప్లవ ఆయుధాలు దొరుకుతాయి. అంతా మాకు ఎట్లుంటది అంటే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ స్టాక్ విట్నెసెస్ అండ్ స్టాక్ రిప్లైస్ అని అంటారట. వాళ్ళు ఆయుధాలతో దొరకబడలేదు. వాళ్ళు ఆదమరుచున్నప్పుడు ప్రభుత్వం ఒక పథకం ప్రకారంగా టాప్ మోస్ట్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసేసి మళ్ళీ వీళ్ళని పట్టుకొని పోవడానికి అని పోయినప్పుడు మాకు ప్రమాదం జరగకుండా ఉండడానికని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని వాళ్ళిద్దరుంటే వీళ్ళు 100 మంది పోయి పట్టుకుంటున్నారు. మీరు దయచేసి ఇదేదో జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు ఇది. ఇది ఎట్లా పెద్దపుల్లి లాంటి రాజ్యము ఒక తోడేలు లాంటి దాన్ని పట్టుకుంటుంది, పట్టుకొని చంపేస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు హింసను వాళ్ళు నమ్మలేదు, వీళ్ళు నమ్మినారు, వీళ్ళు నమ్మలేదు, వాళ్ళు నమ్మలేదు కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక యూనిఫామ్ ఫోర్స్, ఒక పోలీస్ ఫోర్సు కెన్ దే ఇన్ఫ్లిక్ట్ పనిష్మెంట్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ సబ్జెక్టింగ్ అండ్ అక్యూజ్ టు ట్రయల్? దట్ ఈస్ ద క్వశ్చన్. నౌ వి విల్ స్టాండర్డైజ్. మీరు చెప్పండి, ఇక నుంచి భవిష్యత్తులో కూడా రాజ్యానికి వ్యతిరేకంగా పోట్లాడినాడు, రాజ్యాన్ని కూలుస్తా అని మాట్లాడిన ప్రతి వ్యక్తిని మేము ఇట్లానే చేస్తాము అని అంటే మరి ఓకే, దట్ కుడ్ బి ది లా. మరి ప్రజలలో మరి అంత డిటరెంట్ పనిష్మెంట్ ఉంది అని అంటే మరి నేర ప్రవృత్తి వైపు ఆలోచన చేయరేమో. మనమే చెప్పినాం కదా, డిటరెంట్ పనిష్మెంట్ ఈజ్ నాట్ హోల్సమ్ రిప్లై టు కర్బ్ ది క్రైమ్ రేట్ అని చెప్పినారు కదా. ఎన్నో రకాలైనటువంటి డాక్టరీన్స్ మాకు లాలో నేర్పినారు కదా. శిక్ష అనేది నేరాన్ని నిరోధించాలి చాలదు, సమాజాన్ని మార్పు చేయడానికి రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఇవాళ ఆర్థిక వ్యత్యాసాలు ఇంత ఉండడం వల్ల ఇంత అరాచక శక్తులు జాయిన్ అయ్యాయి. అంటే కొంతమంది సహజంగానే ఈ దేశ సంపదను, ఈ రాష్ట్ర సంపదను గుత్తాధిపత్యంతో అనుభవిస్తున్నారు. కొంతమందికి దుర్భర దారిద్ర్యంలోనే నాశనం అవుతున్నారు. ఇదేదో ఎంతసేపు వేణుగోపాల్ రెడ్డి గారు మేము రేషన్ ఇస్తున్నాము, ఇళ్లు కట్టిస్తున్నాము, అది ఏందండి? మీరు ఏమైనా దయదలిచిస్తున్నారా? దట్ ఈస్ యువర్ ప్రభుత్వాలని చెప్పాను. అప్లికేషన్ అండి. నేను సిస్టమ్ చెప్పాను తప్ప నేను వేణుగోపాల్ ఇస్తానని చెప్పలేదు. ప్రభుత్వాలు అని చెప్పిన ఒక పార్టీ చెప్పలేదు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రామిసులు చేసి వస్తున్నారు కాబట్టి అది మీ బాధ్యత. మీరు ఇప్పుడు సార్ మీరు చెప్పేది ఎట్లుంటదంటే వాళ్ళు చేసేది చేస్తారు, వాళ్ళని మాత్రం మీరు తుపాకులున్నా ఏది ఉన్నా కూడా దొరకబట్టి చట్టం ముందు పెట్టాలి తప్ప వాళ్ళని చంపేందుకు అధికారం లేదు. కావాలంటే వీళ్ళు చచ్చినా పర్వాలేదు అనేది మాట్లాడుతున్నారు. మీరు రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడారు. రూల్ ఆఫ్ లా అంటే మీ దృష్టిలో చట్టబద్ధ పాలన. చట్టబద్ధ పాలన కరెక్టే, అప్పుడు ధర్మబద్ధ పాలన కూడా ఉంటది. మా దృష్టిలో రూల్ ఆఫ్ లా అంటే ధర్మబద్ధ పాలన. కాబట్టి చట్టం పరిధిలో కొన్ని సార్లు రానప్పుడు వాళ్ళు ఏ పరిధిలో అయితే న్యాయం చేయగలుగుతారో చేస్తారు. ఇప్పుడు అందులో అట్లంటే 10 మర్డర్లు చేసినప్పుడు తప్పించుకొని పోతున్నాడు. దాన్ని ఏమందాము? మరి చట్టం తప్పందామా లేకపోతే మరి పోలీసులు తప్పందామా? గాంధీ నుంచి మనం రాసుకుంటాం అట్లా కాదన్నా. చట్టం ప్రకారం మనం రాసుకున్న ప్రకారం నేరాలు జరిగాయి, రాసుకున్న దాన్ని ఆధారం చేసుకుని నేరాలు జరిగాయి, రాసుకున్న దానికి అనుకూలంగా నేరాలు జరిగాయి. ప్రతి నేరాన్ని ప్రూఫ్ చేయాలంటే చట్టం ద్వారా ప్రూఫ్ చేయలేము. మనకు తెలుసు, నాకంటే ఎక్కువ మీ వకీలకే తెలుసు. నేను ఇంతకుముందు చెప్పిన 100 హత్యలు చేస్తే 90 ప్రూఫ్ అయితే లేవు. మరి ఎందుకైతే లేవు? ఎందుకైతే లేవు వకీలే చెప్పాలి జవాబు. అలా మీదికే మీరే చెరోదిక్కుండి వాదిస్తారు కదా. నేరస్తుడు హాయిగా తిరుగుతున్నాడు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే
మనం రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధ పాలనే కాదు ధర్మబద్ధ పాలన కూడా అని నేను అంటున్నా. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడినప్పుడు ఈక్వల్ వర్క్ సిస్టమ్, ఈక్వల్ కెపాసిటీస్, ఈక్వల్ స్కిల్స్ ఉండయి. నేచర్ సిస్టమ్ ఉంటది. నేచర్ లో ఉన్న సిస్టమ్ ప్రకారం అది నడుస్తుంటది. కానీ ఈ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మాట్లాడుకునేందుకు చాలా ఈజీగా ఉంటది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను ప్రకాష్ ఇద్దరం ఉన్నాము, మా ఇద్దరికి సేమ్ సంపద ఉండాలంటే ఉంటుందా? నేను సంపాదించి ప్రకాష్ గారికి ఇవ్వాలంటే ఇస్తామా? మనిషి జీవించే హక్కు కల్పించాలా లేదా, ప్రభుత్వాలు బాధ్యత ఉన్నదా లేదా అని మనం ప్రశ్నించవచ్చు, అడగొచ్చు. జీవించే హక్కును కాపాడాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. కానీ అందరికీ ఒకంత నాటి, అందరికీ ఒకంత పరీక్షలో మార్కులు రావు. అందరు డాక్టర్లు గారు, అందరు అడ్వకేట్లు గారు. అట్లనే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మాట్లాడేందుకు చాలా దూడబట్టినట్టుంటది. కానీ ప్రాక్టికల్ ఎంతవరకు సాధ్యం అనేది అనలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవట్లేదు. ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది సంపద దానంతరం అదే జరుగుతుంది. కొందరు ప్రివిలేజ్డ్ క్లాసెస్ గా ఉన్నారు, కొందరు అన్ప్రివిలేజ్డ్ గా ఉన్నారు, కొందరు దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. భారతదేశం లాంటి వ్యవస్థలో మీకు ఒక విషయం చెప్తా సార్, మీకు ఒక విషయం చెప్తా. మన ప్రభుత్వమే మన తెలంగాణలోనే నావరంగ జిల్లాలోనే చెరొక 2 ఎకరాలు భూమి ఇచ్చింది. ఆ 2 ఎకరాలు 4 ఎకరాలు చేసుకున్నాడు ఆయన, ఆ 2 ఎకరాలు తాగి అమ్ముకున్నాడు ఆయన. దాన్ని ఏమందాం? మనం చేయలేమంట. అడ్డగోలు కాదు ఇది, ప్రాక్టికల్ చెప్తున్నాయి. ఫీల్డ్ మీద ఉన్నాను కాబట్టి చెప్తాను. అంటే మేము లేమా సార్? అంటే అప్పుడు ఈ 2 ఎకరాలు ఆయన 4 ఎకరాలు చేసుకుంటానో భూస్వామి అవుతాడు, 2 ఎకరాలు ఆయన తాగి అమ్ముకుంటానో పేదోడు గరీబోడు మంచోడు అవుతాడా అని ఎవరన్నారు? ఎట్లా చెప్పండి? వాని కర్మ ఫలితం కూడా ఉంటుంది అనేది మీరు నేనలే. మీరు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఈ దేశంలో స్వేచ్ఛ లేదా, స్వతంత్రం లేదా? వాళ్ళు చెప్పే చైనాలో ఉందా స్వేచ్ఛ? మోడీ గారే చెప్పారు. మీరు చైనాలో జరిగిన డెవలప్మెంట్, చైనాలో ఉన్న సిస్టమ్ తీసుకొచ్చి మీరు ఇక్కడ భారతదేశంలో పోల్చకండి. భారతదేశంలో ఉన్న సిస్టమ్ వేరు, చైనాలో ఉన్న సిస్టమ్ వేరు అని చెప్పారు. ఒక రోడ్ వేయాలంటే నేనేమంటున్నా, మనం సబ్జెక్టు